ఓం శాంతి. మార్చ్ మాసంలోని పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమూల్యమైనటువంటి శిక్షణలు, మహావాక్యాలని విందాము. ఈరోజు గుల్జార్ దాదీ గారి పుణ్య స్మృతి దినంగా విశేషంగా గుల్జార్ దాదీ గారి క్లాస్ని ఇవ్వడం జరిగింది. మీ అందరికీ గుర్తుండవచ్చు, మార్చ్ 11వ తేదీ గుల్జార్ దాదీ గారి స్మృతి దినము. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఈ క్లాస్ని, గుల్జార్ దాదీ క్లాస్ని ఇప్పుడు విందాము. సాధన और योग की గుహ్యతం పరిభాష. సాధన మరియు యోగం యొక్క గుహ్యమైనటువంటి నిర్వచనాలు. సాధన మరియు యోగము, దీని యొక్క గుహ్యతతో కూడినటువంటి నిర్వచనాలు. ఒకటో పాయింట్, हम सबकी साधना व योग क्या है? एक बाबा को अपना संसार बना लेना, उनके साथ अपने सर्व संबंध जोड़ना, यही हमारी सच्ची साधना है, क्योंकि जितना संबंध समीप का होता है उतना उसकी याद स्वतः रहती है. మనందరి యొక్క సాధన లేదు యోగం ఏంటి? ఒక్క బాబాని మన ప్రపంచంగా చేసుకోవడము, వారి యొక్క తోడు తమ సర్వ సంబంధాలను జోడించటము, ఇదే మన యొక్క సత్యమైనటువంటి సాధన ఉంది. ఎందుకు అంటే ఎంతైతే ఏదైనా సంబంధం చాలా దగ్గరగా ఉంటుందో అంత ఆ సంబంధం స్మృతి కలుగుతూ ఉంటుంది, స్వతహాగా గుర్తొస్తూ ఉంటుంది. హమారా బాబా సర్వ సంబంధ నిభానే వాలా హే, బాబా సే హమే అనేక ప్రాప్తియా హుయి హే, ఉన్ సబ్కా అనుభవ్ హే. మన బాబా సర్వ సంబంధాలని నిభాయించేవారు, బాబా మనల్ని అనేక ప్రాప్తులతో నింపేవారు. ఆ అనుభవం అయితే మీ అందరికీ ఉంది. తో సాధన అర్థాత్ ఏక్ బాబాకి యాద్ ఔర్ ఉస్ సాధన మే ఏకాగ్రత. కాబట్టి సాధన అని అంటే ఒక్క బాబా యొక్క స్మృతి మరియు ఆ సాధనలో ఏకాగ్రత. ఇదే యోగం అంటే, లేదు సాధన అని అంటే. రెండో పాయింట్, भक्ति मार्ग में भगत लोग भिन्न भिन्न रूप से साधना करते हैं. जब तक वो अपने लक्ष्य को प्राप्त नहीं कर लेते, दर्शन नहीं हो जाते, तब तक एक टांग पर भी ही खड़े रहेंगे, वह हठ योग की साधना करते रहेंगे. మరి భక్తి మార్గంలో భక్తులు ఎవరైతే ఉన్నారో రకరకాలైన రూపాల్లో సాధన చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ప్రాప్తించుకోరో, దర్శనం కావాలని లేదు ఏదైనా లక్ష్యాన్ని ప్రాప్తించాలని, అది జరిగేంత దాకా ఒంటికాళ్ళ పైన తపస్సు చేస్తూ ఉంటారు, ఒంటికాళ్ళ పైన నిలబడతారు, లేదు హఠయోగం యొక్క సాధన చేస్తూ ఉంటారు. यहाँ तो ऐसे हठयोग की एक टांग पर खड़े होने की बात नहीं है, हम तो अपने मन बुद्धि को एक में लगाते हैं, यही हमारी साधना है. మరి మనం ఇక్కడ హఠయోగం చేయాల్సిన అవసరము లేదు, ఒంటికాల పైన తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మరి మన యొక్క తపస్సు ఏంటి? మన మనస్సు బుద్ధిని ఒక్కరితో జోడించటం, ఇదే మన యొక్క సాధన. మన మనస్సు బుద్ధిని ఒక్కరితో జోడించటం, ఇది మన యొక్క సాధన. అంతేకాని ఒంటికాల పైన నిలబడటము, తపస్సు చేయడం కాదు. మూడవ పాయింట్, సాధన శబ్ద కా అర్థ హే ఏకాగ్రత, ఉస్మే జరా భీ హల్చల్ నా హో. సాధన అనే శబ్దం యొక్క అర్థం ఏంటి అంటే ఏకాగ్రత అనే అర్థము. అంటే ఏ విధమైనటువంటి ఎలా కూడా కదలకూడదు, నిశ్చలంగా ఉండాలి, అచంచలంగా ఉండాలి, అలజడిలోకి రాకూడదు. జహా ఏకాగ్రత హోతీ హే వహా జిస్ స్థితి కా అనుభవ్ కర్నా చాతే హే వహ చాహనా ఏకాగ్రత కే బల్ సే పూర్ణ హో జాతీ హే. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ ఏ స్థితి అనుభవం చేయాలని అనుకుంటారో ఆ కోరిక, అంటే ఆ ఏకాగ్రత బలం ద్వారా ఆ కోరిక తీరుతుంది. ఎందుకంటే ఏకాగ్రంగా ఉంటారు కాబట్టి. जैसे परम धाम में हम मन बुद्धि द्वारा 1 सेकंड में पहुँच तो जाते हैं, परंतु उसमें सदैव एकाग्रता हो, अर्थात एक रस अवस्था हो और हमेशा उसी का अनुभव होता रहे. ఎలా అయితే పరంధామంలో మన మనస్సు బుద్ధి ద్వారా 1 సెకండ్లో చేరుకోవాలని అనుకుంటారు, కానీ దాంట్లో ఎల్లప్పుడూ ఏకాగ్రత ఉండాలి, అంటే ఏకరస అవస్థ ఉండాలి, మరియు సదా అనుభవం జరుగుతూ ఉండాలి. समझो अभी आत्मा अशरीरी बन के परम धाम में बाबा के साथ पहुंच गई, स्थिति वह हो गई, फिर कोई भी व्यर्थ संकल्प व कोई काम का संकल्प भी ना आए, कोई भी हलचल आकर्षित ना करे, यही है सच्ची साधना. ఎంత చక్కటి ఉదాహరణ దాది ఇస్తున్నారు. అనుకోండి, మీరు ఆత్మ అశరీరిగా అయి పరంధామంలో బాబా ఎదురుగా
చేరుకున్నారు, బాబా ఎదురుగా ఉన్నారు, ఇప్పుడు బాబా తోడున్నారు. అక్కడ స్థితి అనేది తయారైంది. అప్పుడు ఏ వ్యర్థ సంకల్పాలు లేదు, ఏదైనా పని కానీ ఏదైనా సంకల్పాలు కానీ పనికి సంబంధించిన సంకల్పాలు కానీ లేదు, ఏదైనా అలజడి యొక్క ఆకర్షణ అనేటువంటిది కలగకూడదు. ఇది సత్యమైన సాధన అంటే ఏ సంకల్పంలో ఏ స్థితిలో స్థితి అయ్యారో దాంట్లోనే ఎక్కువసేపు ఉండగలగాలి. వేరే పనులు కానీ లేదు వేరే ఆలోచనలు కానీ ఇంకేమి గుర్తు రాకూడదు, ఇంకే సంకల్పాలు రాకుండా ఉండటం అది సత్యమైనటువంటి సాధన. अगर एकाग्रता हिल जाती है तो वह साधना नहीं है। साधना का अर्थ ही है एक ही स्थिति में एकाग्र होकर जितना समय चाहे उतना समय हम उस स्थिति में स्थित हो जाए. ఒకవేళ ఏకాగ్రత కదిలిందనుకోండి, అది సాధన అని అనబడదు. సాధన అంటే అర్థము ఒకే స్థితిలో ఏకాగ్రంగా అయ్యి ఎంత సమయం కావాలంటే అంత సమయము ఆ స్థితిలోనే స్థితం అవ్వగలగాలి. 4th पॉइंट, एक होता है पुरुषार्थ करना. जैसे हमने याद किया बाबा मैं अशरीरी आत्मा हूँ, बाबा जैसे आप हो वैसे मैं भी आत्म ज्योति हूँ, मैं भी परमधाम निवासी हूँ, अपने घर में बाबा आपसे मिलने आ रही हूँ. संकल्प से ऐसा पुरुषार्थ करते हैं, लेकिन जब साधना की स्थिति होती है तो उसमें पुरुषार्थ खत्म हो जाता है और उसी स्थिति में स्थित हो जाते हैं. దాది ఎంత చక్కటి ఉదాహరణ, లేదు ఎంత చక్కటి డిఫరెన్స్, అంతరం తెలుపుతున్నారు. ఒకటి పురుషార్థం చేయడము, మేం బాబాని గుర్తు చెయ్యాలి అని, నేను అశరీరి ఆత్మను అని ఇలా గుర్తు చేసుకోవడము. ఎలా అయితే ఆత్మ జ్యోతి ఉందో అలాగే బాబా కూడా పరంధామ నివాసి జ్యోతి ఉన్నారు. తన ఇంట్లో బాబా నేను వస్తున్నాను, మీ ఇంట్లో మిమ్మల్ని కలవడానికి నేను వస్తున్నాను. సంకల్పం చేయడం పురుషార్థము. ఇలా ఆలోచించటం, నేను ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపాన్ని, బాబా కూడా నా అలాగే ఉన్నారు, బాబా పరంధామ నివాసి, బాబా నేను మీ దగ్గరకు వస్తున్నాను, చేరుకుంటున్నాను, ఇలా సంకల్పం చేయడం అనేటువంటిది పురుషార్థము. కానీ ఎప్పుడైతే ఇలాంటి సాధన యొక్క స్థితి ఉంటుందో ఆ పురుషార్థం అనేది సమాప్తం అయిపోయి ఆ స్థితిలో స్థితమైపోతాం. అంటే సంకల్పం చేసేటువంటి కష్టం కూడా ఉండదు, ఆ స్థితిలోకి మనం స్థితమైపోతాము. हिलते डुलते नहीं है और जितना समय हम चाहे उतना समय हम बाबा की याद में खो जाए. అంటే ఇంక అప్పుడు కదలిక అనేటువంటిది ఉండదు, శరీరము కదలదు, మనసు కూడా కదలదు. ఎందుకంటే ఎంత సమయం కావాలో ఎక్కడ కావాలో అంత సమయము బాబా యొక్క స్మృతిలో స్థిరమైపోతాము, ఆ స్మృతిలో నిమగ్నమైపోతాము. ऐसी पावरफुल साधना हो जो हम अपने मन को एकाग्र करके उसमें टिक सके. మరి మనం ఎంత పవర్ఫుల్ సాధన చెయ్యాలి అని అంటే మనము ఆ మనస్సు యొక్క ఏకాగ్రత చేసి దాంట్లో పూర్తి లీనమయ్యే విధంగా ఉండాలి. 5వ పాయింట్, कभी कभी हमारी रुचि होती है सूक्ष्म वतन में ब्रह्मा बाबा शिव बाबा से अव्यक्त रूप में अव्यक्त मुलाकात करे तो वहाँ भी हलचल नहीं है, एकाग्रता है. అప్పుడప్పుడు మనకి అభిరుచి కలుగుతుందన్నమాట. సూక్ష్మవతనంలో బ్రహ్మబాబా శివబాబా యొక్క అవ్యక్త రూపంలో అవ్యక్త కలయిక జరుపుకోవాలి అని. అక్కడ కూడా ఎలాంటి అలజడి కలగకూడదు, ఏకాగ్రత ఉండాలి. సూక్ష్మవతనంలో శివబాబాని బ్రహ్మతనువులో కలుస్తూ ఉన్నాము, దాంట్లో కూడా एकदम ఏకాగ్రత. एकाग्रता से मन को ऐसा स्थित करो तो मन हलचल में ना आए. ఏకాగ్రతతో మనస్సుని స్థితం చేసినట్లయితే అప్పుడు మనస్సు అలజడిలోకి రాదు. ऐसी साधना ही कर्मातीत अवस्था की निशानी है. ఇదే సాధనయే कर्मातीत स्थिति की गुर्तु. जिस लक्ष्य से हम योग करने के लिए बैठे उस समय सेवा का संकल्प भी ना आए, ऐसी कंट्रोलिंग पावर हो. ఏ లక్ష్యంతో అయితే యోగం చేయడానికి కూర్చున్నామో, బీజ రూపస్థితి కానీ బిందు రూపస్థితి కానీ అవ్యక్త ఫరిష్తా రూపం కానీ లేదు సత్యుగంకి వెళ్ళి రాస్ చేయడం కానీ లేదు మధువనానికి వెళ్ళడం, 4 ధామాల యాత్ర చేయడము, లేదు పాంచస్వరూపాల అభ్యాసం చేయడం, ఏ కోరికతో లేదు ఏ లక్ష్యాన్ని పెట్టుకొని యోగంలో కూర్చున్నామో ఆ సమయంలో అదే గుర్తు రావాలి. ఇక ఏ సేవా సంకల్పాలు కూడా గుర్తు రాకూడదు. ఇది అసలైన కంట్రోలింగ్ పవర్ అని అంటే. వేరే ఏ సంకల్పాలు రాకూడదు ఆ సమయంలో. तो साधना का अर्थ है एकाग्रता से उस श्रेष्ठ स्थिति में स्थित रहना. కాబట్టి సాధన
అని అంటే అర్థము అదే ఏకాగ్రత స్థితిలో శ్రేష్ఠ స్థితిలో స్థితం అవ్వటము. 6వ పాయింట్, సాధన మే కోయి భీ సాధన అప్ని ఓర్ ఖీంచే నహీ. సాధనల్లో సాధన చేయటంలో ఏ సాధనాలు కూడా తన వైపు మనల్ని లాగకూడదు. ఎప్పుడైతే సాధన చేస్తున్నామో అప్పుడు సాధనాలు వాటి వైపు మనల్ని లాగకూడదు. సాధనకు హిలావే నహీ. సాధనాలు సాధనని కదిలించకూడదు. సాధన్ యూజ్ తో కర్నా హే లేకిన్ హమారా మన్ ఖీంచే నహీ. సాధనాల్ని మనం ఉపయోగించాలి కానీ మన మనస్సు వాటిని లాగకూడదు. जैसे कमल पुष्प कीचड़ पानी में रहता है लेकिन पानी की एक बूंद भी उसको स्पर्श नहीं करती है. ఎలా అయితే కమల పుష్పము నీళ్ళల్లో ఉంటుంది, బురదలో ఉంటుంది, కానీ ఒక్క చుక్క కూడా ఒక్క బొట్టు కూడా కమల పుష్పం పైన ఆ బురద అనేది ఉండదు, స్పర్శించదు. ऐसे साधनों को यूज़ करने के लिए कोई मना नहीं है, लेकिन साधन हमारी स्थिति को नीचे ऊपर ना करे, क्योंकि अंत समय में परिस्थितियाँ बदली हुई होगी, प्रकृति भी पेपर लेगी, साधन होते हुए भी यूज़ नहीं कर पाएंगे. మరి దాది అంటున్నారు సాధనాల్ని ఉపయోగించండి, దాంట్లో ఏమీ వద్దని అనట్లేదు, కానీ సాధనాలు మన స్థితిని కిందికి పైకి తీసుకొని రాకూడదు. ఎందుకంటే అంతిమ సమయంలో పరిస్థితులు అనేటువంటివి మారుతాయి. ప్రకృతి కూడా పేపర్ని తీసుకుంటుంది, అంటే పరీక్ష పెడుతుంది. సాధనాలు ఉంటే కూడా మీరు ఉపయోగించలేకపోతారు. कोई भी साधन कभी भी धोखा दे सकते हैं, इसलिए साधन होते हुए भी हमारे मन की स्थिति को हिलावे नहीं, बिल्कुल जैसे कमल पुष्प समान रहे. दादी అంటున్నారు ఏ సాధనాలు మీకు అవి మోసం చేయకూడదు. సాధనాలు ఉంటే కూడా మన మనస్సు యొక్క స్థితి కదలకూడదు, సాధనాల వైపు వెళ్ళకూడదు. అలాంటి స్థితిని కమల పుష్ప సమాన స్థితి అని అంటారు. यूज़ किया, आनंद लिया, और अगर नहीं है तो उसमें हलचल में नहीं आवे, ऐसी स्थिति को कहा जाता है సాధన. యూజ్ చేశారు, ఆ సాధనం యొక్క ఆనందాన్ని తీసుకున్నారు. ఒకవేళ లేదు అని అంటే కూడా మీ యొక్క మనస్సు అచంచలంగా ఉండాలి, అలజడిలోకి రాకూడదు. దీన్ని స్థితి అని అనటం జరుగుతుంది. అంటే మీ మనస్సు ఎలా ఉండాలి, ఏ సాధనాలు లేకపోయినా కానీ అచంచలంగా స్థిరంగా ఉండాలి, వాటి యొక్క ఆకర్షణ లాగకూడదు. అప్పుడు దాన్ని స్థితిని తయారు చేసుకోవడము అని అంటారు. 7వ పాయింట్, वर्तमान समय साधनों के विस्तार में बहुत चले गए हैं और सार जो साधना है उसमें थोड़ी कमी पड़ गई है. వర్తమాన సమయంలో సాధనాల యొక్క విస్తారం అనేటువంటిది చాలా ఉంది, వాటిల్లో వెళ్ళిపోయి సారం అనేటువంటి సాధనని తక్కువ చేసేసుకున్నారు. అభి బాబా హమ్సే చాహతా హై కి బచ్చోं की साधना ऐसी पक्की हो जो कोई भी साधन हमको हिला ना सके. ఇప్పుడు బాబా మనతో ఏం కోరుకుంటున్నారు అంటే పిల్లల యొక్క సాధన ఎంత పక్కాగా ఉండాలి అని అంటే ఏ సాధనాలు కూడా మమ్మల్ని కదిలించకుండా ఉండాలి. मान लो अभी हम शांत में बैठे हैं, लाइट चली गई, तो ऐसे नहीं यही संकल्प चलता रहे कि लाइट क्यों गई, लाइट के दफ्तर वाले अच्छे नहीं हैं, काम करते ही नहीं हैं, आजकल के है ही ऐसे. परंतु मेरा काम यह नहीं है कि हम उनका सोचे. ऐसे फालतू कॉमन संकल्प हमारे चले गए तो साधन ना मेरे मन की स्थिति को खींच लिया. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దాది, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఈరోజు క్లాస్లో. శాంతిగా కూర్చున్నారు, కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు సంకల్పం నడుస్తూ ఉంటుంది, ఈ లైట్ ఎందుకు పోయింది ఇప్పుడు, ఈ ఆఫీస్ వాళ్ళు సరిగ్గా పనే చేయరు, వాళ్ళు ఈ రోజుల్లో వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. ఇలా ఆలోచించటము నా పని కాదు, వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి. ఇలాంటి వ్యర్థమైనటువంటి సాధారణమైన సంకల్పాలు నా మనసులో జరగకూడదు. అంటే సాధనాలు నా యొక్క స్థితిని లాగుతున్నట్టు అర్థం. ఒకవేళ ఇలాంటి వ్యర్థ సంకల్పాలు నడిచాయనుకోండి. मन की स्थिति एकाग्र नहीं हुई तो సాధన పవర్ఫుల్ नहीं रही. మనస్సు యొక్క స్థితి ఏకాగ్రం అవ్వలేదు అని అంటే సాధన శక్తిశాలిగా లేదు, మీ సాధన అంత దృఢంగా లేదు. साधना तो हम सब करते हैं और साधना चलते फिरते भी हो सकती है, लेकिन साधन के वश ना हो, स्थिति कमल पुष्प समान हो.
సాధన అయితే మనందరము చేస్తూనే ఉంటాము. సాధన నడుస్తూ తిరుగుతూ జరుగుతూనే ఉంటుంది. కానీ సాధనాలకి వశం కాకుండా మన స్థితిని కమల పుష్ప సమానంగా చేసుకోవాలి. नेक्स्ट 8वां पॉइंट, कई बार हम कर्म कॉन्शियस हो जाते हैं, बॉडी कॉन्शियस भी नहीं होते, सोल कॉन्शियस भी नहीं होते, कर्म कॉन्शियस हो जाते हैं. जैसे कि यह काम ऐसे करना है, यह किया, यह ठीक हुआ, यह नहीं हुआ, ऐसे नेचुरल कर्म कॉन्शियस का संकल्प चलता है. लेकिन जिस कर्म का अभ्यास है वह कर्म करते हुए हम साधना में रहे. దాది అంటున్నారు, చాలాసార్లు మనము కర్మ యొక్క కాన్షియస్నెస్లోకి వచ్చేస్తాము. కర్మ యొక్క సంకల్పాలే నడుస్తూ ఉంటాయి. దేహాభిమానంలో లేరు, ఆత్మాభిమానంలోనూ లేరు, కానీ కర్మ యొక్క అభిమానంలోకి వస్తారు. ఎలా అంటే పని చేస్తూ ఉన్నారు, ఇది చేశాము, ఇది బాగా జరిగింది, ఇది జరగలేదు, ఇలా న్యాచురల్గా కర్మ యొక్క అభిమానంలో సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఏ కర్మ యొక్క అభ్యాసం అనేటువంటిది కర్మ చేస్తూ సాధనాలు అనేటువంటివి దూరంగా ఉంటూ సాధన చేయాలి. ఇది ఈ కర్మ యొక్క కాన్షియస్ అభిమానం నుండి కూడా దూరంగా ఉండటం అంటే. हाथ पाँव को जो काम है वह बहुत हल्का है, तो उसमें बुद्धि को शिव बाबा के तरफ एकाग्र होके लगा सकते हैं. మరి చేతులు కాళ్ళకి ఏదైతే పని దొరికిందో అది చాలా ఈజీ, చాలా సహజంగా, చాలా తేలికగా అన్ని పనులు జరుగుతాయి. శివబాబా వైపు ఏకాగ్రం అవ్వడం అయితే అప్పుడు సహజమే. థోడా భీ టైం మిలా తో హమ్ అప్నీ సాధన మే గుమ్ హో సక్తే హే. కొంచెం సమయం లభించినా కానీ మన సాధనలో మనం నిమగ్నమైపోవచ్చు. గుమ్ హోనా మనా ऐसे नहीं कि सिर्फ अशरीरी हो जाए, लेकिन इसके साथ कंट्रोलिंग पावर भी चाहिए. మరి ఏదైనా దాంట్లో నిమగ్నం అవ్వటము, పూర్తిగా లీనమైపోవడం అంటే అర్థము కేవలం అశరీరిగా అవ్వటం అనేది ఒకటే కాదు, దాంతోపాటు కంట్రోలింగ్ పవర్ కూడా ఉండాలి. మనస్సు పైన, కర్మలపైన, సంకల్పాలపైన, అన్నిటిపైన కంట్రోలింగ్ పవర్ కూడా ఉండాలి. అగర్ హమారీ సాధన అచ్చి హై తో కోయి భీ ఉల్టా కామ్ మేరే సే నహీ హో సక్తా హై. మరి ఒకవేళ నా సాధన చాలా బాగుందనుకోండి, నా తపస్సు ఉంది, నా యోగము సాధన ఉందనుకోండి, అప్పుడు నాతో ఎలాంటి వ్యతిరేకమైన పనులు జరగవు. नेक्स्ट 9वां पॉइंट, जैसे ट्रैफिक कंट्रोल के समय हम टाइम निकालते हैं, ऐसे हम बीच बीच में थोड़ा समय भी निकाले तो साधना का अनुभव कर सकते हैं. लेकिन इसमें अटेंशन और अभ्यास चाहिए, मन पर कंट्रोलिंग पावर चाहिए. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో మనం టైం తీస్తూ ఉంటాము, అలా మధ్య మధ్యలో కొద్ది సమయం తీయండి, సాధన అనేటువంటిది అనుభవం చేస్తూ ఉండండి. కానీ దీంట్లో ఇలా చెయ్యాలి అంటే అటెన్షన్ మరియు అభ్యాసం కావాలి. మనస్సు పైన కంట్రోలింగ్ పవర్ కూడా తప్పకుండా కావాలి. लेकिन कंट्रोलिंग पावर तब आएगी जब यह मुझे निश्चय हो कि मैं मालिक हूँ, आत्मा हूँ. కానీ కంట్రోలింగ్ పవర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నా ఆత్మకి నిశ్చయం ఉందో నేను మాలిక్ ఉన్నాను, నేను ఆత్మ ఉన్నాను అని. ఉస్ మాలిక్ పనేకే నషే సే ఆప్ స్వయం కో కంట్రోల్ కర్ సక్తే హో. అలాంటి మాలిక్ పన్ యొక్క నషాతో మీరు స్వయాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. నెక్స్ట్ 10वां पॉइंट, जिनका एक बाबा से दिल का प्यार है उनको याद की मेहनत नहीं करनी पड़ती. ఎవరికైతే ఒక్క బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వారికి ఇంకా యోగంలో, స్మృతిలో శ్రమ చేయాల్సిన అవసరం పడదు. బస్ బాబా కహా और బాబా మే సమా గయే, యానీ లవ్ మే లీన్ హో గయే. బస్ బాబా అని అన్నారు, బాబాలో మీరు సమాయించుకున్నారంటే లీనమైపోయారు, అంటే బాబా యొక్క ప్రేమలో లీనమైపోయారు. यह लवलीन अवस्था ऐसी है जो दो अलग अलग होते भी एक है. ఇది లవలీన స్థితి అనేటువంటిది ఎలాంటిది అని అంటే ఇద్దరు వేరువేరుగా ఉంటూ కూడా ఒకరిగానే ఉంటారు. లవ్లీన్ మానా లవ్ మే ఏకదమ్ సమా జాయే और कुछ नजर नहीं आए. మరి లవ్లీన్ అని అంటే అర్థము ఒక్కరిలోనే పూర్తిగా నిమగ్నం అవ్వడము, ఇంకా వేరే ఏమి కూడా గుర్తు రాకూడదు, కనిపించకూడదు. जैसे सागर में खो गए तो वह लवलीन अवस्था जो है वह प्यारी और ऊंची है. ఎలా అయితే సాగరంలో మీరు మునిగిపోయారనుకోండి, ఆ సమయంలో మీ యొక్క లవ్లీన స్థితి చాలా ప్రియంగా మరియు ఉన్నతంగా ఉంటుంది. కర్మ కా బంధన్ చాహే పాస్ట్ కా చాహే వర్తమాన్ కా ఖీంచే నహి. కర్మ యొక్క బంధనాలు గతంలో కానీ లేదు ప్రస్తుతం కానీ
ఏవి మిమ్మల్ని లాగకూడదు. कर्म करे लेकिन न्यारे होकर कर्म भी पूरा करे और जिसके साथ कर्म में आते हैं उससे भी प्यारे और बाबा के भी प्यारे बने. కర్మ చేస్తూ అతీతంగా అయ్యి కర్మని పూర్తి చేయాలి. మరియు ఎవరి తోడైతే మీరు కర్మ చేస్తారో వాళ్ళతో కూడా ప్రియంగా అవ్వాలి, మరియు బాబాతో కూడా ప్రియంగా అవ్వాలి కర్మలు చేస్తూ. ఇసే హీ విదేహీ అవస్థ భీ కహా జాతా హై. దీన్నే కర్మలు చేస్తూ అన్నిటికీ అతీతంగా ఉండటము మరియు బాబాకి మరియు అందరికీ ప్రియంగా ఉండటము, దీన్నే విదేహీ స్థితి అని కూడా అనడం జరుగుతుంది. ఇక లాస్ట్ పాయింట్, అభి భీ సాధన కర్నే కా సమయ హై. మరి ఆ సమయంలో దాది అన్నారు ఇప్పుడు కూడా సాధన చేసేటువంటి సమయము. లేకిన్ జబ్ హల్చల్ షురూ హో జాయేగి తో ఉస్ హల్చల్ కా సామ్నా కర్నే మే భీ టైం దేనా పడేగా. ఇప్పుడైతే ఈ సమయం ఉంది, కానీ ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అలజడులు జరుగుతున్నప్పుడు మీరు టైం ఇవ్వలేరు పురుషార్థానికి. उस समय अभ्यास नहीं होगा, फिर साधना नहीं कर सकेंगे और हलचल में टिक नहीं सकेंगे. इसलिए बाबा बार बार भिन्न भिन्न रूप से इशारा दे रहा है. మరి ఆ సమయంలో అభ్యాసం చేయలేరు, సాధన కూడా చేయలేరు, మరి ఇంకా అప్పుడు అలజడుల్లో ఇంకా స్థిరంగా ఉండలేరు. కాబట్టి బాబా పదే పదే భిన్న భిన్న రూపాలలో మనకి సైగలు చేస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఏక్ తో కర్మ కే బంధనో కో చెక్ కరో ఏక్దమ్ మే క్లీన్ హూ. ఒకటైతే మీ కర్మ బంధనాలని చెక్ చేసుకోండి, నేను పూర్తి క్లీన్గా శుద్ధంగా ఉన్నానా. కిసి భీ తరఫ్ లగావ్ తో నహీ హై. ఎటువైపు కూడా నా యొక్క ఆకర్షణ లేదు, అటువైపు వెళ్ళటం లేదు కదా. कोई गुण या कोई स्वभाव के प्रति किसी से विशेष आकर्षण तो नहीं है. ఏ గుణం కానీ ఏ స్వభావం పట్ల కానీ ఏ విశేషమైన ఆకర్షణ అయితే నాకు లేదు కదా. सच्ची और पावरफुल साधना के लिए हमारे मन का लगाव कहाँ भी नहीं होना चाहिए. సత్యమైన సాధన, శక్తిశాలి సాధన చేయాలి అని అంటే, ఉండాలి అని అంటే మన మనస్సు యొక్క లగావ్ అంటే దాని యొక్క అది ఎటువైపు మనల్ని లాగకూడదు. मन बुद्धि को क्लियर रखना यह साधना के लिए बहुत ज़रूरी है. మనస్సుని బుద్ధిని క్లియర్గా పెట్టుకోవడము ఇది సాధన కోసం చాలా చాలా అవసరము. అచ్చా, ఓం శాంతి. ఇది దాది గారి ఈరోజు చాలా డీప్ క్లాసు. కర్మలు ఎలా చేయాలి, కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, సూక్ష్మవతనంలో ఎలా వెళ్ళి మనం చేయాలి, సాధన అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, ఎన్ని విషయాల యొక్క గుహ్యత తెలిపారు. ఈ క్లాస్ని ఇంకొకటి 2 సార్లు విని మన జీవితంలో దీన్ని అప్లై చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.